ఒక కస్టమర్ వచ్చి జాకెట్లు 3 జాకెట్లు ఇచ్చిపోయింది. మళ్ళా తర్వాత ఇంకో రోజు వచ్చి వారం తర్వాత వచ్చి ఆ 3 జాకెట్లు అయితే నేను కుట్టేసింటాను. లైనింగ్ జాకెట్ ఒకటిను 2 ప్లెయిన్ జాకెట్లు ఇచ్చింది. ఆల్ట్కేమో ఆల్ట్ జాకెట్ లైనింగ్దే ఇచ్చింది. అది కూడా నేను కుట్టిండే జాకెటే ఎత్తుకొని వచ్చి ఇచ్చింది. సరే అని కుట్టించిన. దాంట్లో ఏం చెప్పిందంటే కొంచెము లూజు టైట్ ఉంది, కొంచెం లూజ్ పెట్టు, మిగతా అన్నీ సరిపోతాయి, బాగానే కుట్టినావు అని చెప్పింది. సరే అనేసి నేను ఆ మెజర్మెంట్ల ప్రకారమే ఆమెకు మళ్ళీ నేను బ్లౌజ్ కుట్టించిన. పాత కస్టమరే అమ్మ, అప్పుడప్పుడు కుట్టిస్తూనే ఉంటుంది నా తను. సరే అని కుట్టించినా. కుట్టినాక ఎత్తుకొని పోయింది. నాకు 400 రావాల్సింటే డబ్బులు ఎంత ఇచ్చింది, నా దగ్గర డబ్బులు లేదు అని చెప్పి 200 ఇచ్చింది. సరే అని తీసుకున్నా. ఆ 200 మళ్ళీ శనివారం వస్తా, శనివారం సంతకు వచ్చి ఇచ్చేసిపోతాను అని చెప్పింది. సరేలే అని చెప్పింది. నేను సైలెంట్గా ఇంకా ఉన్నీలే ఇస్తారు కదా, తెలిసిన వాళ్ళే కదా అని నేను ఇస్తే మళ్ళీ ఏం చేసింది, జాకెట్లు ఎత్తుకొని పోయింది కదా, వేసుకునిందంట, భుజాలు జారుతాయంట. అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలీదు. ఊర్లో అందరికీ చెప్పి నన్ను తిడతాందంట, తిట్టానే ఉందంట. చాలామంది నాకు చెప్పినారు, 2-3 ఆ ఊర్లో జాకెట్లు నా దగ్గర కుట్టించుకునే వాళ్ళు, అమ్మకి జాకెట్లు భుజాలు జారుతాయంట, బాగా కుట్టిండలేదని తిడతాంది అని చెప్పిరి. నేనైతే ఒక మాట చెప్తా చూడండి మీకు కూడా. ఒకవేళ అమ్మ భుజాలు జారితే నా తాకి ఎత్తుకొచ్చి, ఇందమ్మ ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇది రెడీ చేసి నాకు భుజాలు జారుతానని చెప్పింటే నాకు తెలుస్తుంది. నాకు చెప్పకుండా వీటికి జాకెట్లు ఎత్తక రాకుండా ఆన్నే తిట్టుకుంటా అంటే నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి మీరే? నాకేమైనా తెలుస్తుందా? ఏమో సరిపోయినాయి కదా, బాగానే కుట్టిండాను నేను అయితే, సరిపోయినాయని మనం అనుకుంటాము. ఎవరైనా అంతే అనుకుంటారు. నీకు వచ్చా లేకుంటే ఫోనన్నా చేసిమ్మా ఇది ప్రాబ్లం అని చెప్తే తెలుస్తుంది. అట్లా చేయకుండా ఊర్లో అందరికీ చెప్పి ఇట్లా కుట్టింది, ఆ భుజాలు జారుతున్నాయి అని వేసుకొని, నేను కుట్టిండే జాకెట్లు వేసుకొని అందరికీ చూపించి తిడతానంట, జాకెట్లు ఇట్లా కుట్టింది అని. నేను నాకు కనపల్ల అమ్మ, వస్తే చెప్తా, వాళ్ళది వేరే పల్లి, ఎప్పుడు వస్తుందో చూస్తానని నేను ఊర్లే కన్నా వస్తుంది, నా కోసం రాకపోయినా నాకు డబ్బులు ఇవ్వాలా, డబ్బులు అడుగుతా, మళ్ళీ చెప్తా. ఊరు వాళ్ళు ఏమన్నా కుట్టిస్తారా, నేను కుట్టిస్తానా? జాకెట్లు ఏమైనా ప్రాబ్లం ఉంటే కుట్టిండే తను వచ్చి నువ్వు బాధపడాలి, కానీ వేరే తను పోయి ఇట్లా కుట్టినావు అట్లా కుట్టినావు అని వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? నాకు అక్కడ మంచి ఉన్నారు కస్టమర్లు, నాకు అక్కడ జాకెట్లు నేను బాగా కుట్టిస్తా, అమ్మ కావాల్సి నా పేరు చెడగొట్టాలా అనే ఉద్దేశంతో ఇట్లా పని చేసిందే. కానీ జాకెట్లు నచ్చకపోతే వచ్చిందంటే నేను రెడీ చేయకపోతే నువ్వు తిట్టాల, లేదా నేను రెడీ చేసేయలేకపోయినప్పటికి నువ్వు నన్ను తిట్టు, నేను పడతా. ఎందుకు భుజాలు జారేది నేను ప్రాబ్లం సొల్యూషన్ చేయిస్తాను నీకు. అట్లాంటప్పుడు నువ్వెందుకు తిట్టాలి నన్ను? వీటికి ఎత్తుకొచ్చి నేను రిపేర్ నీకు చేసిపోతే ఆ జాకెట్ నువ్వు వేసుకున్నాక మళ్ళీ కూడా అట్లే ప్రాబ్లం ఉంటేనే కదా నువ్వు నన్ను తిట్టాల్సింది, లేకపోతే ఎందుకు తిట్టాలా? అదే చెప్దాం.